వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వండర్ఫుల్ బ్లాగ్ విజయ్ తెలుగు బ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి నేను దుబాయ్ ఓల్డ్ సిటీలో ఉన్నాను. ఇది ఓల్డ్ అంటే ఓల్డ్, మరీ ఓల్డ్ సిటీ అనమాట. ఇది రమదాన్ కరీం. ఇక్కడ వచ్చేసి ఈ రమదాన్ మాసంలోన మామూలుగా వీళ్ళు ఫాస్టింగ్ ఉంటారు, అది అందరికీ తెలిసిన విషయం. ఇది వచ్చేసి వరల్డ్ వైడ్ అందరూ కూడా మొత్తం రమదాన్ మాసంలో అందరూ ఫాస్టింగ్ ఉంటారు. సో ఇది ఫాస్టింగ్ వాళ్ళు ఎప్పుడైతే వదులుతారు దాన్ని ఇఫ్తార్ అంటారు. ఇప్పుడు ఇఫ్తార్ టైం అనమాట. ఇది నేను ఇప్పుడు వీడియో చేస్తుంది ఇక్కడ. ఇట్స్ ఓల్డెస్ట్ సిటీ అనమాట ఇది. నేను ఇక్కడ ఉన్నది ఇప్పుడు అరబ్ ట్రెడిషన్స్ కానీ, ఆ డ్రెస్సులు కానీ, నెక్స్ట్ ఇంకేంటంటే మనకి ఇక్కడ వాళ్ళ వాడే పర్ఫ్యూమ్స్, కాస్ట్యూమ్స్, నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కటి వాళ్ళ హెరిటేజ్ అంతా, అది కల్చర్ మొత్తం అంతా కూడా ఇక్కడ మనకి ఏంటంటే ఈ వీడియోలోనే మనకి క్లియర్గా క్యాప్చర్ చేద్దాము. 10 o'clockకి ఎవ్రీ సాటర్డే వచ్చేసి మనకి ఈ రమదాన్ టైంలో వచ్చేసి మార్చ్ మొత్తం మంత్ అంతా కూడా. సో మనకి ఈవినింగ్ టైంలో ఉన్న 10 o'clock ఇక్కడ ఫైర్ వర్క్స్ కూడా జరుగుతాయి. ఇక్కడ వాటర్స్ పక్కనే ఉన్నాయన్నమాట. ఈ వాటర్లో దాంట్లోనే మనకి ఫైర్ వర్క్స్ కూడా ఇక్కడ జరుగుతాయి అన్నమాట ఇలాగా. సో అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ వచ్చేసి చూస్తే కూడా, మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తే కూడా ఇదంతా కూడా ఓల్డ్ సిటీ టైప్ ఉంటుంది అనమాట. చాలా ఓల్డ్ కానీ చాలా డీసెంట్గా ఉంటుంది. సిటీ కూడా చాలా సూపర్గా కనిపిస్తుంది చూడండి, చాలా వండర్ఫుల్గా ఉంది ఇక్కడ. సో ఇప్పుడు వచ్చేసి జనాలు ఎవరు లేరు, ఎందుకంటే ఇఫ్తార్ టైం ఇది. సో అంతా కూడా ఫాస్టింగ్ వదలడానికి వెళ్ళారు. ఇప్పుడు ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత వస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి ఫెస్టివల్ అనేది ఫెస్టివల్ లాగా జరుపుకుంటారు అనమాట ఈ రమదాన్ మాసం మొత్తము. ఇక చిన్న బోట్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ. మామూలుగా ఇంటర్నల్గా ట్రాన్స్పోర్టేషన్ బోట్స్ కూడా ఉంటాయి. ఇది వాటర్స్ పక్కనే అనమాట ఇది. సో ఓల్డ్ సిటీ అనమాట ఇది. ఇంతకుముందు వచ్చేసి ఇక్కడ హిందూ టెంపుల్ కూడా ఉండేది, మనకి హిందూ టెంపుల్. ఇది వచ్చేసి ఇప్పుడు జబలాలి ఒకటి హిందూ టెంపుల్ ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి అబుదాబీలో వచ్చేసి పెద్ద హిందూ టెంపుల్ ఉన్నది. ఇక్కడ ఇంతకుముందు హిందూ టెంపుల్ కూడా ఇంతకుముందు ఉండేది పురాతన కాలంలో. సో ఇక్కడ నుంచి మూవ్ చేశారు. సో ఈ ప్లేస్ వచ్చేసి మనం ఇంతకుముందు క్యాప్చర్ చేయలేదు, మనం ఇప్పుడు డీటెయిల్గా క్యాప్చర్ చేద్దాము. ఈ బోట్ రైడ్ కూడా తీసుకుందాము. ఇది ఒకటి బెనిఫిట్ ఏంటండి. సో ఈ బోట్ రైడ్ అయితే ఏదో ఉందో ఇది జస్ట్ 1 dirham అనమాట. మనకి 1 dirham బోట్ రైడ్స్ ఉంటాయి. మనకు కావాలంటే 150 dirham కూడా బోట్ రైడ్స్ ఉంటాయి. 150 dirham అనుకోనంటే 2 hours మనకి వచ్చేసి ఆ వాటర్స్లోనే వచ్చేసి బ్లూ వాటర్ అని ఇలాగ జేబిఎల్ ఇలాగ బీచ్ మొత్తం ఈ బుర్జ్ ఖలీఫా సైడ్ మొత్తం అంతా కూడా చూపించుకుంటూ తిప్పుతారనమాట. ఇప్పుడు అది 150 dirhams అయితే, ఇది 1 dirham బోట్ అనుకోనంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జస్ట్ మనకి గోల్ సూక్ నుంచి మనకి మార్కెట్ ఉంటుంది అక్కడ. ఇవి షాప్స్ అయితే ఏమీ ఇంకా ఓపెన్ చేయలేదు. ఇందాక చెప్పినట్టు ఇది ఇఫ్తార్ టైం అనమాట. నేను వచ్చిన టైమే కరెక్ట్ టైం కాదు, కొద్దిగా లేట్ అయిపోయింది. కొద్ది త్వరగా వచ్చి ఉంటే ఈ షాప్స్ ఓపెన్ అయింది. ఇంకో నైట్ మార్కెట్ ఉంటుంది. నైట్ 1 o'clock అయితే ఉంటుంది. ఇది ఏం ప్రాబ్లం లేదు. 1 వరకు మనం షాపింగ్ చేసుకోవచ్చు హాయిగా. సూపర్ డిజైన్స్ అయితే పెట్టారు. ఇది ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ లైట్స్ కూడా చూడండి ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే బేసికల్గా ఇక్కడ కల్చర్ చెప్పాను కదా, ఇక్కడ అరబ్ కాస్మెటిక్స్ మొత్తం ఇక్కడ ఈ ట్రెడిషన్స్, ఇక్కడ ఎలాంటి కాస్మెటిక్స్ వాడతారో ఏంటి అనేది, డ్రెస్ వచ్చేసి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో హౌసెస్ కూడా ఇక్కడ వచ్చేసి పాత ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంది. లొకేషన్ అయితే మాత్రం అదిరిపోయింది. చూడండి, లొకేషన్ అయితే మాత్రం చాలా అద్భుతంగా సూపర్గా ఉంది. లొకేషన్ అయితే మాత్రం అదిరిపోయింది. చూడండి, ఇది ఓల్డ్ దుబాయ్. ఈ గోల్డ్ సూక్ దగ్గరికి వచ్చినా సరే ఇదే వ్యూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు నేను వచ్చిన ప్లేస్ అయినా సరే, సో ఇది ఎక్కడైనా సరే ఇదే ప్లేస్ ఉంటుంది అనమాట. ఇదే వ్యూ ఉంటుంది. ఇప్పుడు బోట్స్ అయితే కూడా ఈ డ్రెస్సెస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ అరబ్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అన్నమాట ఇవి. సో ఇంకా షాపింగ్ అనేది ఇంకా బిగిన్ అవ్వలేదు, బిగిన్ చేస్తారు ఇంకా కొద్దిసేపు అయ్యాక. నెమ్మదిగా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది స్లోగా. ఇఫ్తార్ మొత్తం అంతా ఫాస్టింగ్ వదులుతున్నారు ఇప్పుడే. ఫాస్టింగ్ ఇవన్నీ స్పైసెస్ చూడండి, ఇవన్నీ మన స్పైసెస్. మన దగ్గర కూడా స్పైసెస్ ఇవి ఉంటాయి కదా, కొద్దిగా డిఫరెంట్ స్పైసెస్ ఉన్నాయి. ఇక్కడ లాంతర్స్
మన ఓల్డ్ ట్రెడిషన్స్లోనే ఈ ప్లాంటర్స్ ఇంట్లో దీపం దివ్వలు పెట్టారు చూడండి. కిరోసిన్ దివ్వలు ఉంటాయి కదా, అవి చెప్పాను కదా, అన్నీ కూడా ఇక్కడ ట్రెడిషన్, అన్నీ కూడా ఓల్డ్ ట్రెడిషన్ అనమాట. ఇక్కడ మొత్తం అంతా ఈ దివ్వలు చూసారా. కాబట్టి ఇక్కడ ఇంకోటి ఏంటనుకోనంటే ఈ కట్టడాలన్నీ కూడా ఓల్డ్ అవ్వచ్చు, కానీ ఇక్కడ వచ్చేసి మోడర్న్ కూడా ఇక్కడ చూసారు. ఈ కింద ఎస్కలేటర్స్ వాడారు ఇక్కడ. సో ఎస్కలేటర్ ఇది ఓల్డ్ కన్స్ట్రక్షన్, ఇది ఓల్డ్ బిల్డింగ్. దెన్ స్టార్బక్స్. సో స్టార్బక్స్ చూసారా, స్టార్బక్స్ వచ్చేసి ఇప్పుడు కాఫీ షాప్ చూడండి ఏ బిల్డింగ్ లో పెట్టారు. ఈ బిల్డింగ్ లో స్టార్బక్స్ ఉంది. చూడటానికి మాత్రం చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్, కానీ వచ్చేసి నేను చెప్పాను కదా, మంచి మంచి రెస్టారెంట్స్ కింద తయారు చేశారు. ఇలాగ రెస్టారెంట్స్ అని, ఈ కెఫేస్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఐస్ క్రీమ్ షాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఓల్డ్, కానీ దీన్ని కొద్దిగా రెనోవేట్ చేసి దానికి మోడర్న్ టెక్నాలజీస్తో అదే హౌసెస్ అనేది చేయకుండా పడగొట్టేషన్ మ్యూజియం చూసారా. ఎల్యూషన్ మ్యూజియం అంటే ఇక్కడ ఏం లేదు, భ్రాంతి మ్యూజియం అనమాట. ఇది ఆల్రెడీ నేను వచ్చేసి పోలాండ్లో ఉన్నప్పుడు వార్సాలోకి వెళ్ళినప్పుడు దీనికి ఇంటర్నల్గా కూడా నేను ఒక వీడియో చేశాను, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మీరు చూడకపోతే అది ఏంటనేది ఒకసారి చూడండి. ఇక్కడ ఎప్పుడైనా టైం దొరికితే ఇక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. మేజర్గా దుబాయ్లోనే ఈ చూడండి కలర్ఫుల్గా ఇక్కడ వచ్చేసి లేసెస్ టైప్స్ ఉన్నాయి కదా, ఇవి సూపర్గా ఉంటాయి అన్నమాట. ఇవి డ్రెస్ పైన ఇవి ఎక్కువ ఈ ట్రెడిషన్ కనిపిస్తుంది ఇక్కడ, ఫీమేల్ ట్రెడిషన్. సో ఇది ఒక కెఫే చూడండి, ఇవన్నీ ఓల్డ్ కన్స్ట్రక్షన్సే, కానీ కెఫే చూడండి పైన టెర్రస్ పైన కూడా పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. అసలు ఈ సీనరీ మాత్రము ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇక్కడైతే మాత్రము చాలా సూపర్గా ఉంది ఈ సీనరీ. హౌ సినిక్ రైట్. సో ఇది చాలా బాగుంది ఇక్కడ మాత్రమే. ఈ లొకేషన్ చూసారా, ఇక్కడ పడవలు అయితే వచ్చేసి నేను చెప్పాను కదా 1 dirham బోట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఈ పెద్ద పెద్ద బోట్లు కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. ఇవి మనకి 2 hours కావాలంటే 2 hoursని హైర్ చేసుకోవచ్చు, 5 hours కావాలంటే 5 hoursని హైర్ చేసుకోవచ్చు. లేదనుకోవాలంటే జస్ట్ మనం అక్కడ నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కావాలంటే గోల్స్కి వెళ్ళడానికి మనము 1 dirham పెట్టి వెళ్ళొచ్చు. సో బోట్స్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి చూడండి, చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. అటు నుంచి ఆ బ్లూ బోట్ ఒకటి వస్తుంది, ఆ పైన చూస్తారా, పైన ఏరోప్లేన్ వెళ్తుంది చూడండి. చాలా సూపర్గా ఉంది అసలు. యాక్చువల్గా మనం ఏంటంటే ఇక్కడ ఈవినింగ్ టైం వచ్చేసాం అనుకోనంటే, ఇప్పుడు ఈ మార్చిలో మాత్రము ఈవినింగ్ టైము వస్తే కొద్దిగా చాలా బాగుంటుంది. ఎందుకనుకోనంటే ఇప్పుడు రంజాన్ టైంలో వచ్చేసి కొద్దిగా స్పెషల్ ఆఫర్స్ అనేవి, షాపింగ్స్ అనేవి, ఫెస్టివల్స్ చాలా ఉంటాయి ఇక్కడ. ఫుడ్ ఫెస్టివల్ అనేది, ఫైర్ క్రాకర్స్ అయితే రెగ్యులర్ టైంలో కూడా ఉంటుంది. కాకపోతే రంజాన్ టైంలో వచ్చేసి ఇంకా కొద్దిగా ఎక్కువగా స్పెషల్గా వచ్చేసి లోకల్ మార్కెట్ అండ్ స్ట్రీట్ మార్కెట్స్ అనేవి ఎక్కువగా పెడతారనమాట. ఆ స్ట్రీట్ మార్కెట్స్ వచ్చేసి మనం ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నంటే మనము రమదాన్ టైంలో వచ్చేసి ఈ మార్చ్ మంత్లో మాత్రము మనం వస్తే బాగుంటుంది. సో ఈ ఫైర్ క్రాకర్స్ వచ్చేసి మనకి ఫైర్ వర్క్స్ వచ్చేసి ఓన్లీ సాటర్డే ఉంటుంది, సాటర్డేస్ మాత్రమే ఉంటాయి. మామూలుగా జనరల్గా రెగ్యులర్ డేస్ అయితే ఉండదు. సాటర్డే టైంలో 10 o'clock ఉంటుంది. ఇప్పుడు ఎవ్రీ సాటర్డే వచ్చేసి ఈ రమదాన్ టైంలో వచ్చేసి ఎవ్రీ సాటర్డే వచ్చేసి బ్లూ వాటర్ దగ్గర వచ్చేసి ఇక్కడ ఇప్పుడు నేను ఉన్న దగ్గర, సో ఈ ప్లేసెస్లో మాత్రమే మనకి ఫైర్ వర్క్స్ ఉంటాయి. 2-3 ప్లేసెస్ ఉన్నాయి, మనకి ఈ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇది టిల్ మార్చ్ ఎండ్ వరకు ఉంటుంది. సో ఎవ్రీ సాటర్డే 10 o'clock అంతే, ఒక్కసారి జరుగుతుంది ఇది. సో లొకేషన్ మాత్రం అదర్స్ అనమాట. సో ఈవినింగ్ టైం ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అందంగా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇది స్ట్రీట్ మార్కెట్ కదా, ఇది చాలా బ్యూటిఫుల్గా, చాలా అద్భుతంగా ఉన్నది. సో ఈవినింగ్ టైం ఇటువైపు మనం దుబాయ్ కానీ వచ్చారనుకోనంటే ఈవినింగ్ టైం ఇట్లా గోల్డ్ సూక్ సైడ్ వచ్చి ఈ స్ట్రీట్స్లోనే వచ్చేసి మనం ఎక్స్ప్లోర్ చేయడానికి చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న రెస్టారెంట్ వాళ్ళు, ఇది రెస్టారెంట్ వాళ్ళు ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ సూపర్గా ఉంది. ఈ కునాఫ్ చాక్లెట్స్, ఇవి
ఇవి దుబాయ్ ఫేమస్ చాక్లెట్, ఇది కొనఫా చాక్లెట్ అనుకోనంటే దుబాయ్ ఫేమస్ చాక్లెట్స్ అనమాట ఇవి. ఈ చాక్లెట్స్ ఇక్కడ, సో మీరు ఎప్పుడైనా దుబాయ్ వచ్చారనుకోనంటే ఈ చాక్లెట్స్ తినడానికి ట్రై చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పిస్తాస్ చాలా బాగుంటుంది ఇక్కడ. పిస్తా వచ్చేసి ఫుల్గా ఫిల్ చేసి ఉంటుంది. ఇది పిస్తా అనమాట. ఈ ఫిష్ మార్కెట్, సీ ఫుడ్ మార్కెట్, ఇది చూడండి సీ ఫుడ్ మార్కెట్. రివర్ సైడ్ హాయిగా ఇక్కడ వచ్చేసి మనకి రెస్టారెంట్స్ అయితే రివర్ సైడ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. శుభ్రంగా హాయిగా తినొచ్చు. చాలా స్పేసియస్గా, నీట్గా, బాగా చాలా డీసెంట్గా, సైలెంట్గా ఉంది ప్లేస్ అయితే వచ్చేసి. కామ్గా చాలా అద్భుతంగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చేసి. ఆ వాటర్ వచ్చేసి బ్రీజింగ్ ఉంటుంది కదా దాన్ని, వాటర్ వచ్చేసి మనకి నీట్గా చల్ల గాలి తగులుతుంది వాటర్ పైనుంచి. చల్ల గాలి హాయిగా మనకి ఈవినింగ్ టైం ఇక్కడికి వచ్చేస్తే హాయిగా చాలా సూపర్గా ఉంటుంది. చూడటానికి లొకేషన్ కూడా ఓల్డ్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. నీట్గా మంచి టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చేస్తే. సో మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఇది హాల్స్ ఆఫ్ దుబాయ్. ఈ స్ట్రీట్లో నేను ఇప్పుడు ఉన్నాను. ఇది బ్యాక్ కనిపిస్తుంది కదా, ఆల్సిఫ్ దుబాయ్ అనమాట. ఈ స్ట్రీట్లో అయితే గోల్ సూక్ దగ్గరలోనే ఉంటుంది. ఇది కూడా ఇది ఎక్కడ దూరం ఏం కాదు. ఇది వచ్చేసి ఇక్కడ వస్తే ఏమంటే ఓల్డ్ అనమాట. ఓల్డ్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా హెరిటేజ్ మొత్తం అంతా కూడా వాళ్ళ కల్చర్ ఇదంతా కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇక్కడ సూపర్గా. సో take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. సో దుబాయ్ సస్టైనబిలిటీ ఇనిషియేటివ్ ఇది ఏం కొనుక్కోనంటే, దుబాయ్ సస్టైనబిలిటీ ఇనిషియేటివ్ అనుకోనంటే ఇది చూడండి వాటర్ అనమాట. సో వేస్టేజ్ అనేది అనదు, వేస్టేజ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట ఇది. సో వాటర్ వేస్టేజ్ ఉండదు. ఇది తలాబాత్ అనేది ఇక్కడ ఫుడ్ డెలివరీ పార్ట్నర్స్, ఇల్లు ఫుడ్ డెలివరీ పార్ట్నర్స్ వచ్చేసి వాళ్ళు పెట్టినట్టున్నారు. ఇది చూడండి ఇక్కడ, డు నాట్ యూజ్ ది ఫౌంటైన్ ఫర్ వాషింగ్. చూడండి ట్యాప్ని టచ్ చేయకూడదు అనమాట. వచ్చేసి మనకి సస్టైనబిలిటీ అనుకోనంటే ఇది చూడండి, ట్యాప్ని టచ్ చేయకూడదు. డైరెక్ట్గా మన ట్యాప్ జస్ట్ కావాలంటే బాటిల్ తెచ్చి ఇక్కడ ఫిల్ పెట్టేసుకొని మనము తాగొచ్చు అనమాట. వీడియో బాయ్.